హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో తులసీదేవికి ఏ విధంగా పూజించాలి, అలాగే తులసితో పాటు గౌరీదేవిని కూడా పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్గశిర మాసంలో శుక్రవారము అలాగే లక్ష్మీవారం అంటే గురువారం, ఈ 2 రోజులలో తులసి దగ్గర ఈ విధంగా పూజించినట్టయితే మీకు సౌభాగ్యము అలాగే ఆరోగ్యము మాంగళ్య బలము అన్నీ కలుగుతాయి. తులసి చెట్టు దగ్గర శుభ్రంగా చేసుకొని తులసి చెట్టు దగ్గర మొత్తం శుభ్రంగా క్లీన్గా చేసుకొని ఆ తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకొని ఆ తర్వాత అష్టదళ పద్మ ముగ్గు అలాగే కుబేర ముగ్గు ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి తులసి చెట్టుకు మనము పువ్వులతో అలంకరించుకోవాలి. ఏ పువ్వులైనా సరే అండి, పువ్వులతో అలంకరించుకొని తులసి చెట్టుకు మనము ఆ తులసమ్మకు గాజులు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు నేను గాజులు వేసే బిట్టు మిస్ అయింది, కానీ చూపించాను గాజులు వేస్తున్నానని. గాజులు కూడా వేసుకొని ఆ తర్వాత దీపాలు అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత గౌరీదేవిని కూడా మనం అలంకరించుకోవాలి. గౌరీదేవి అంటే మన రోలు ఉంటుంది కదా, రోలును కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని తులసి చెట్టు పక్కన పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. లక్ష్మీవారము అలాగే శుక్రవారం రోజు తులసికి గౌరమ్మకు ఇద్దరికి పూజించినట్టయితే సౌభాగ్యము కలుగుతుంది, అలాగే ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. నేను ఇక్కడ దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. నిత్యము ప్రతిరోజు మట్టి ప్రమిదలో తులసి చెట్టు దగ్గర దీపారాధన వెలిగిస్తాను. అందుకని చెప్పేసి ఆ దీపం కూడా ఇక్కడ వెలిగించుకున్నాను. ఆ తర్వాత మామూలు కుందులు కూడా పెట్టి కూడా దీపాన్ని వెలిగించుకుంటున్నాను. నిత్య దీపారాధనతో పాటు ఈ విధంగా 2 దీపాలు పెట్టి లక్ష్మీవారము అలాగే శుక్రవారం రోజు మనము పూజించినట్టయితే మనకు ఆ తులసి తల్లి అన్నీ సమకూరుస్తుంది. దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను. దీపాలు వచ్చేసి ఏకహారతితో లేదంటే అగరబత్తితో వెలిగించుకోవాలి. తులసి చెట్టు దగ్గర ఎప్పుడైనా సరే మనము అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదంటే కుబేర ముగ్గు కానీ వేసుకోవాలి. ఎందుకంటే అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. కుబేర ముగ్గు అన్నా కూడా కుబేరుడికి అలాగే లక్ష్మీదేవికి ఇద్దరికి ప్రీతికరం కాబట్టి ఈ 2 ముగ్గులు వేసుకోవాలి. ఆ తర్వాత మనము దీపాలు అనేది వెలిగించుకోవాలి. ఆ తర్వాత మనము గౌరీదేవికి కూడా తాంబూలము పువ్వులు అన్నీ సమర్పించుకొని దీపం అనేది వెలిగించి మనసులో నమస్కారం చేసుకోవాలి. మీకు వీలుంటే ఒక పసుపు వినాయకుడిని కూడా పెట్టి పూజించుకోవచ్చు. ఎందుకంటే మొదటి పూజ వినాయకుడికే కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మామూలుగానైనా మనసులో వినాయకుడిని తలుచుకొని ఆ తర్వాత మనము గౌరీదేవికి తులసికి ఇద్దరికి పూజ అనేది చేసుకోవాలి. ఎవరైతే ఈ లక్ష్మీవారం రోజు తులసికి ఈ విధంగా పూజిస్తారో వాళ్ళకు అంతా మంచిగా జరుగుతుంది. సర్వ సౌభాగ్యములు కలుగుతాయి, అలాగే మాంగళ్యం కూడా బలంగా ఉంటుంది. అలాగే తులసికి పూజ చేసుకొని ఆ తర్వాత అష్టోత్తరం అనేది చదువుకోవాలి. సాయంకాలం సంధ్యా సమయంలో ఈ విధంగా తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకొని అక్కడే కూర్చొని ఒక 10 నిమిషాలు తులసి అష్టోత్తరం మీద చదువుకున్నట్టయితే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరింట్లో తులసి చెట్టు పచ్చగా ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు అనేవి నిండుగా ఉంటాయి. అలాగే తులసి చెట్టుకు మనం ప్రతిరోజు ఒక చెంబెడు నీళ్లు పోసినా కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. అలాగే తులసి దళాలను ఎప్పుడూ కూడా శుక్రవారము, మంగళవారము, శనివారం కూడా కొయ్యకూడదు. పూజించే తులసి చెట్టు నుంచి అస్సలు తులసి దళాలు అనేది కొయ్యకూడదు. తులసి మొక్కను ఎప్పుడైనా సరే పూజించే తులసి కాకుండా ఇంకొకటి పక్కన వేరే కుండీలో కూడా పెంచుకోవాలి. ఎందుకంటే కుండీలో ఎందుకు పెంచుకోవాలంటే మనము విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి చేసే పూజలలో తులసి దళాలు ఉపయోగిస్తాం కాబట్టి అలా చేసే పూజలలో మనము ఆ వేరే కుండీలోంచి తీసి మనం పూజకు అనేది వాడుకోవచ్చు. ఈ తులసికి ఈ విధంగా మార్గశిర మాసంలో మీరు గనక పూజించినట్టయితే మీకంతా మంచిగా జరుగుతుంది. ఆ తర్వాత తులసి అష్టోత్తరం చదువుకున్నట్టయితే చాలా చాలా మంచిది. అలాగే మన ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది
తులసి చెట్టు చెప్తుంది. ఎందుకంటే తులసి పచ్చగా ఉన్నట్టయితే ఆ ఇల్లు కలకలలాడుతుంది. ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే మీకంతా మంచే జరుగుతుంది. అలాగే బయటికి ఎక్కడైనా పనులకు వెళ్ళేటప్పుడు కూడా తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని వెళ్ళినా కూడా మీరు చేసే పనిలో అపజయం అనేది కలగదు. ఇక్కడ నేను తులసి చెట్టు దగ్గర తులసి అష్టోత్తరం కూడా చదువుకుంటున్నానండి. ఓం తులసి దేవ్యే నమః, ఓం సఖ్యే నమః, ఓం శ్రీ భద్రాయే నమః. మొత్తం తులసి అష్టోత్తరం అనేది చదువుకొని ఆ తర్వాత మనము ఒక నమస్కారం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే శుక్రవారమే కాకుండా లక్ష్మీవారం రోజు మనము లక్ష్మీదేవికి పూజతో పాటు తులసీదేవిని గిన పూజించినట్టయితే మనకు అంతా మంచిగా జరుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కూడా మనకు కలుగుతాయి. గౌరీదేవి కూడా పూజించుకోవాలండి. ఈ విధంగా సింపుల్గా మనం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ నేను మీ అందరికీ నేను చూపించాను. మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ తులసి దగ్గర మనము తాంబూలం పెడతాం కదా, అది మనము ముత్తైదులను పిలిచి బొట్టు పెట్టి ఆ తాంబూలం పెడితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మీకు పెద్ద ముత్తైదులు కానీ ఎవరైనా సరే ఆడపిల్లల్ని పిలిచి ఈ తాంబూలం ఇచ్చినట్టయితే మీకు నిండు నూరేళ్ళు సౌభాగ్యం అనేది కలుగుతుంది. ఒకవేళ మీకు అష్టోత్తరం చదువుకోవడం రాదు అని అనుకుంటే మాత్రం ఓం తులసిదేవే నమః, ఓం తులసిదేవే నమః అని కూడా మనము చదువుకోవచ్చు. అలా 11 సార్లు కూడా చదువుకున్న చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము తులసి చెట్టుకు కూడా కర్పూరంతో హారతి అనేది ఇవ్వాలి. హారతి ఇచ్చి ఆ తర్వాత మనము ఒక 5 నిమిషాలు తులసి చెట్టు దగ్గర కూర్చున్నట్టయితే మనకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. తులసి దళాలను మనము ఎప్పుడు కూడా శుక్రవారము మంగళవారము అస్సలు కొయ్యకూడదు. తులసికి కొద్దిగా నీళ్లు మాత్రమే పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోస్తే తులసి మొక్కకు నీళ్ళు ఎక్కువయ్యి అది వాడిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు మాత్రమే తీసుకొని తులసి చెట్టుకు పోసుకోవాలి. మగవాళ్ళు పూజ చేస్తే ఇంకా చాలా మంచిదని చెప్తున్నారు. ఒక ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా ఈ తులసి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను కర్పూరంతో కాకుండా ఏకవత్తి పెట్టుకొని హారతి అనేది ఇస్తున్నాను. లాస్ట్లో హారతి ఇచ్చేసి ఈ హారతి కూడా మనము కళ్ళకద్దుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ధన్యవాదాలు.